మోంతా తుఫాన్ దాటికి మచిలీపట్నంలో విద్యుత్ వ్యవస్థ మొత్తం కూడా ధ్వంసమైంది. ప్రధాన రోడ్లలో విద్యుత్ స్తంభాలు, ధ్వంసమైన ట్రాన్స్ఫార్మర్లు, హైటెన్షన్ వైర్లు తెగిపడ్డాయి. దాంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రాత్రి నుంచి పట్నం అంధకారంలోనే ఉండిపోయింది. ఛార్జింగులు లేక మొబైల్స్ అన్ని మూగిపోయాయి. బంధువులతో కనెక్టివిటీ కూడా కట్ అయింది. అయితే వర్షం పడుతూ ఉండడంతో విద్యుత్ లైన్లు తిరిగి సరిచేయడానికి సమయం పట్టే అవకాశం ఉంది. తుఫాను ప్రభావం పశ్చిమ గోదావరి జిల్లాపై ప్రభావాన్ని చూపింది. నిన్న సాయంత్రం నుంచి వీస్తున్నటువంటి ఈదురుగాల తీవ్రతతో భారీ వృక్షాలు కూలిపోయాయి. కొన్ని చోట్ల పంట నష్టం వాటిల్లింది. ప్రాణ నష్టం లేకపోవడం వల్ల అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లాపై కూడా తుఫాను ప్రభావం ఎక్కువగానే ఉంది. నిన్న సాయంత్రం నుంచి వీస్తున్నటువంటి ఈదురుగాళ్ల తీవ్రతతో భారీ వృక్షాలన్నీ కూడా కూలిపోయాయి. కొన్ని చోట్ల పంట నష్టం వాటిల్లింది. అయితే ప్రాణ నష్టం లేకపోవడం వల్ల అధికారులు కొంతవరకు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇదే అంశంపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. తుఫాను ప్రభావం పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరు అలాగే నరసాపురం మండలం పైన స్పష్టమైనటువంటి ప్రభావాన్ని చూపింది. ప్రస్తుతం మొగల్తూరు కోట ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. నిన్న సాయంత్రం నుంచి భారీగా వీస్తున్నటువంటి ఈదురుగాలులతోటి ఆ మామిడి తోటల్లో ఉన్నటువంటి చెట్లన్నీ కూడా కూలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఒక 25-30 ఏళ్ల వయసు ఉండేటటువంటి చెట్లు కూలిపోయాయి. మరోపక్క అరటి చెట్లు కూడా నేల కొరిగినటువంటి పరిస్థితి. ఇప్పటికీ కూడా గాలుల తీవ్రత అనేది కొనసాగుతూ ఉంది. భారీ వర్షాలు కూడా కురుస్తూ ఉన్నాయి. అయితే ముందుగా వాతావరణ శాఖ హెచ్చరించినట్టుగానే గాలుల తీవ్రత ఇక్కడ ఈ ప్రాంతంలో చాలా ఎక్కువగా ఉంది. అంటే తుఫాను తీరం దాటినటువంటి ప్రాంతానికి ఈ ప్రాంతం దగ్గరగా ఉండడంతో గాలుల తీవ్రత ఎక్కువ ఉంది. ఎటువైపు చూసినప్పటికీ కూడా కూలిన చెట్లు మనకి కనిపిస్తూ ఉన్నాయి. అయితే నిన్న సాయంత్రం నుంచి కూడా నరసాపురం, మొగల్తూరు అలాగే పాలకొల్లు ప్రాంతాలన్నీ కూడా అంధకారంలో ఉన్నాయి. ఎందుకంటే భారీగా వీచేటటువంటి గాలులతోటి చెట్లు ఈ రకంగా కూలి అవి కరెంటు వైర్ల పైన పడి మరింత ప్రమాదం జరిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ముందస్తు చర్యల్లో భాగంగా ఆ విద్యుత్ శాఖ అధికారులు ఎక్కడికక్కడ విద్యుత్ సరఫరాని నిలిపివేశారు. ప్రస్తుతం ఆ పరిస్థితి అంతా కూడా మెరుగైన తర్వాత ఎక్కడ ఇబ్బంది లేని చోట విద్యుత్తును మెరుగుపరిచేందుకు వాళ్ళందరూ కూడా సిద్ధమవుతున్నారు. అయితే స్థానికులు కొంతమంది మనకి ఇక్కడ ఉన్నారు. అంటే తీవ్రత ఏ రకంగా ఉంది అనేది చెప్పేందుకున్నారు. సరే చెప్పండి, ఇప్పటి వరకు రాత్రి నుంచి ఎలా ఉంది, ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది? గత 4 రోజుల నుంచి వర్షాల వలన మొత్తం చెట్లు ఇది పడినాయి. ఈ గాలి తీవ్రత వలన రాత్రి నుంచి బాగా ఎక్కువగా ఉండటం వల్ల నిన్న మధ్యాహ్నం కూడా చాలా ఎక్కువగా ఉంది తీవ్రత. దానివల్ల ఈ చెట్లన్నీ కూలిపోయి మాకు చాలా నష్టం కలిగింది. మరి ఇది గత 20 సంవత్సరాల నుంచి మేము పెంచుకుని చిన్న చిన్న మొక్కల కింద పెంచుకుని ఇవన్నీ చేసిన తర్వాత మాకు ఇంత తీవ్ర నష్టం జరిగింది. ఇది దీన్ని ప్రభుత్వం వారు ఆదుకుని మాకు ఏమైనా సాయం చేస్తే బాగుంటుంది మేము ఆలోచిస్తాం. కరెంటు ఎప్పటి నుంచి పోయింది, మొత్తం ఇప్పుడు పరిస్థితి అంటే ఇంకా చుట్టుపక్కల ఇళ్ళు కోళ్ళం కానీ అలాంటిది ఏదైనా ఉంది? గత 2 రోజుల నుంచి కరెంటు ఇబ్బందిగానే ఉంది. నిన్న నుంచి మొత్తం అయితే పూర్తిగా బంద్ చేశారు, కరెంట్ లేదు. మాకు అయితే ఇప్పటికీ ఇంకా కరెంటు పునరుద్ధరించలేదు. ఇవాళ ఏమైనా పునరుద్ధరిస్తామని ఆలోచిస్తున్నాం. మీరు ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళు, అంటే నరసాపురంలో ఎప్పుడైనా ఇటువంటి తుఫాన్లు కానీ ఈ రకంలో ఉన్నాయి, ఇంకా ఇంతకంటే పెద్దగా ఎప్పుడు? 1969-70లో ఒకసారి చూసాము ఇదే టైపు. 1976లో కూడా మేము తుఫాన్ చూసాం, కానీ ఇంత మాకు ఎఫెక్ట్ అనిపించలేదు. కానీ 96 కూడా ఉంది. ఈ టైపు తుఫాను ఇది ఫస్ట్ టైం మేము చూస్తున్నాం.
అంటే దాదాపు మళ్ళీ 30 సంవత్సరాల తర్వాత నరసాపురం ప్రాంతంలో ఈ స్థాయిలో తుఫాను గాలులు చూస్తున్నాం, తీవ్రత చూస్తున్నామని ఈ ప్రాంతవాసులు చెబుతున్నారు. అయితే నిన్నటి నుంచి కొనసాగుతున్నటువంటి గాలుల తీవ్రత ఇప్పటికీ కూడా ఏ రకంగా ఉంది అనేది మనం చూడొచ్చు. ఇప్పటికీ ఆ తీవ్రత, గాలుల తీవ్రత కొనసాగుతుంది. అంటే చెట్లు ఇంకా కూలేటటువంటి అవకాశం ఉంది. ప్రమాదకర పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. నరసాపురం అలాగే మొగల్తూరు మండలాల్లో ప్రస్తుతానికైతే తుఫాను ప్రభావం ఇంకా కొనసాగుతుంది.